భారత్ అమ్ముల పొదలోకి మరో అస్త్రం చేరింది. పాక్తో నడుస్తున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ భార్గవాస్త్రను ఉపయోగించి ప్రపంచానికి తన సత్తాను చాటింది. మొన్నటికి మొన్న భారత్ ఉద్రిక్తతల సమయంలో పాక్ మన దేశంపై భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేయగా మన దళాలు సమర్థంగా వాటిని అడ్డుకున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేలా ఓ సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రను అభివృద్ధి చేసింది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ. తాజాగా ఈ అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని గోపాల్పూర్లో గల సీవర్డ్ ఫైరింగ్ రేంజ్ లో భార్గవాస్త్రం మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దీనికి మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించారు. 2 ట్రయల్స్ లో ఒక్కో రాకెట్ చెప్పున పెట్టి పరీక్షించారు. 3వ దశలో 2 రాకెట్లను ఒకేసారి 2 సెకండ్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు. ఈ భార్గవాస్త్రను పూర్తి స్వదేశీ సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి ఇది మైక్రో రాకెట్ సాయంతో నిర్వీర్యం చేయగలదు. ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు. తొలి లేయర్లో ఆన్ గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి 20 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. ఇక రెండో లేయర్లో గైడెడ్ మైక్రో మిసైల్ ఉంచుతారు. ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. సముద్రానికి 5000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.